హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అప్డేట్ అయితే ఇస్తున్నానండి. ఇది వచ్చేసి రెసిపీన్ అనమాట. రెసిపీన్ జాబ్ గురించి అయితే ఇది ఒకటి వచ్చేసి బెంగళూరు అండి. ఇది టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. టోటలీ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనం వర్క్ చేయొచ్చు. అసలు ఈ కంపెనీ ఏంటిది, అసలు పాలసీ ఏంటి, అసలు రూల్స్ ఏంటిది, అసలు ఏం వర్క్ ఉంటుంది, అసలు ఎంతవరకు వాళ్ళు శాలరీ పే చేయగలుగుతారు, అసలు ఏముంది, అసలు ఈ జాబ్ రోల్ ఏంటిది, ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను మీకు పూర్తిగా చెప్తానండి. ఒకసారి అయితే మీరు నా ఛానల్‌ని అయితే చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే చూసుకొని మీకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మెయిల్ ద్వారా. ఇంకా అడ్రస్ కూడా మీకు ఎక్కడుందో కూడా డీటెయిల్‌గా అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఒకవేళ నియరెస్ట్ వాళ్ళు ఉంటే గనుక వాళ్ళెళ్ళైతే మీరు ఒకసారి వెళ్ళి కూడా అక్కడ అటెండ్ అయ్యి రావచ్చండి. సో ఇప్పుడైతే మనము ఇది ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఇస్తాను. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అయితే హైరింగ్ చేస్తున్నారు. లైక్ హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, భోజ్‌పూరి, కన్నడ, మగధి, ఛత్తీస్‌గఢీ అండ్ మైథిలి. ఇవన్నీ లాంగ్వేజెస్‌లో అయితే మనకైతే వర్కర్స్ అయితే కావాలి అనేసి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఓపెనింగ్ వచ్చేసి ఏంటిదో మనం లెట్స్ గో స్టార్ట్ అండి. ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్కలాగా సాలరీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే చూసుకుందాం. దాని బేసిక్స్ ఏంటిది అదేంటిది. సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇస్తారండి. ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క పాయింట్ అయితే చదువుకొని ఎంట్రీ చేసుకోండి. మీరు ఏ జాబ్‌కి అయితే సూటబుల్ అవుతుందో జాబ్‌కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇదొచ్చేసి C++, స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ ఫెమిలియారిటీ ఫర్ C++. డ్యూరేషన్ అయితే 1.5 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో నెట్ సాలరీ వచ్చేసి ఇంక 1,20,000 పర్ మంత్ అయితే ఇస్తారనమాట. మీరు అప్లికేషన్ కావాలి అనుకుంటే ఈ లింక్‌లో అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ ప్రశాంత కుమార్ అని ఉంది కదా, వాళ్ళ మెయిల్‌కి కూడా మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు రిప్లై అనేది ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ కూడా వచ్చేసి మీకు ఏమేం జాబ్స్ ఉన్నాయి, ఎంత జాబ్స్ ఉన్నాయి, సాలరీ అనేది ప్రతి ఒక్క జాబ్స్ మీద డిపెండ్ అయ్యి మీదైతే ఇదొచ్చేసి నెక్స్ట్ డాటా ఎంట్రీ. డాటా ఎంట్రీలో కూడా ఇంకొక పార్ట్ అనమాట C++ది. సో దాంట్లో వచ్చేసి మీకు 60,000 సాలరీ వస్తుంది. ఇంకొక దాంట్లో ఏమో నెట్ సాలరీ వచ్చేసి 40,000 సాలరీ వస్తుంది. ప్రజెంట్ అయితే వీళ్ళనేది ఓపెనింగ్ చేస్తారనమాట. మీరైతే వెళ్ళి ఏ ప్రాజెక్ట్ అయితే సూటబుల్ అవుతుందో ఆ ప్రాజెక్ట్‌కి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి టెలికాలింగ్‌ది. ఇది వచ్చేసి 3 మంత్ మినిమమ్ అయితే ఉండాలి. ఫుల్ టైమ్ జాబ్ అనమాట ఇది కూడా. దీనికి నెట్ సాలరీ వచ్చేసి 10,000 ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకేమైనా క్వెషన్స్ గాని ఏమన్నా ఉంటే సేమ్ ఈ మెయిల్‌కి అయితే మీరు ఫార్వర్డ్ చేసి వాళ్ళైతే మీకు చెప్తారు. సో ఇక్కడ మీకు లింక్‌లో ఉన్న దాంట్లో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రెజ్యూమ్ అనేది అడుగుతారనమాట. ప్రొవైడ్ లింక్ టు యువర్ సీవీ అంటే ఎస్ అని పెట్టేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంట్రీ చేసేసేయండి. లాస్ట్ నేమ్ కూడా ఎంట్రీ చేసేసేయండి. ఎందుకంటే నేను మీకు కొంచెమే చెప్తున్నాను. మళ్ళీ వీడియో అనేది లాంగ్ అయిపోతుంది కాబట్టి నేనైతే మీకు షార్ట్‌లోనే చెప్పేస్తున్నాననమాట. ఓకేనా. ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో ఆ పొజిషన్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. అంటే మీరు ఏ పొజిషన్‌లో అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయండి. ఓకేనా. మీకు సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉంది కదా, దాన్నైతే ఎంట్రీ చేసేయండి. మీకు ఏ లాంగ్వేజ్ వస్తే దానికైతే రాసేసేయండి. వాట్ అకార్డింగ్ టు యూ మేక్ యూ బెస్ట్ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్ అంటే ఇది వచ్చేసి మీరు చాట్‌జీపీటీలో ఒకసారి ఎంట్రీ చేసి అదే కాపీ పేస్ట్ చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఐ అండర్‌స్టూడ్ అండ్ అగ్రీ దట్ ఎనీ మిస్‌ఇంటర్ప్రిటేషన్ దీనికైతే యెస్ ఐ హావ్ రీడ్ అండ్ కన్సెంట్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని పెట్టేసేయండి. మీ ఈమెయిల్ అయితే అడ్రస్ చేసేసేయండి. తర్వాత మీకు సబ్మిట్ అనేది నొక్కేసేయండి. ఓకేనా. తర్వాత మీకు మీ వాళ్ళ టీం నుంచే మీకు మెయిల్ వస్తుందనమాట. మెయిల్ వస్తది. దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది అయితే వీడియో చూడకుండానే ఏంటి అసలు ప్రాసెస్ రావట్లేదు అది ఇది అని అడుగుతున్నారు. ఒకసారి అయితే మీరు వీడియో పూర్తిగా అయితే చూడండి. ఓకేనా. సో ఇదైతే బెంగుళూరు లొకేషన్ కూడా ఉంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో మీకు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి సర్చ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాబ్ అలారం బై రీతు. ఓకేనా. ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే నేను మీకు వెంటనే ఇచ్చేస్తానండి. ఓకేనా. ఇంకోటి ఏంటిదంటే మీకు వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట. మీరు ఎనీ లాంగ్వేజెస్ అయితే అప్లై చేసుకోవచ్చు. తెలుగు అయితే తెలుగు, మీరు ఏ లాంగ్వేజ్‌లో అయితే కంఫర్ట్ ఉంటారో ఆ లాంగ్వేజ్ బేస్ చేసుకొని అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ ప్లీజ్ దయచేసి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఇలాంటి మీకు మంచి మంచి వీడియోస్ కావాలి అని అనుకుంటే గనుక కంపల్సరీ వీడియో మీకు అయినంత త్వరలో మీ ఫ్రెండ్స్‌కి కానీ అందరికి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మీ స్ట్రాంగ్‌నెస్సే నాకనేది బిల్డ్ చేస్తుందనమాట. ఇంకా చేయాలి అనేది ఆశ అనేది నాకు కూడా ఉంటుంది కదా. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.